మీరు అర్థమెటిక్ నేర్చుకుంటున్నారా లేక ఫార్ములాలను బట్టి పడుతున్నారా? ఒకవేళ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక ఆ ఫార్ములాలు మర్చిపోతే మన రెండేళ్ల కష్టం ఏమవ్వాలి? ఈరోజు ఈ చివరి వరకు వీడియో చూడండి. మీ మెదడు నుండి ఫార్ములా అనే భయాన్ని తీసేసి లాజిక్ అనే భయాన్ని, అనగా ఫార్ములా అనే భయాన్ని తీసేసి లాజిక్ అనే ఆయుధాన్ని ఇవ్వబోతున్నాను. మన స్కూల్ నుండి నేర్చుకున్న తప్పు పద్ధతి ఏంటంటే ప్రతి లెక్కకి ఒక ఫార్ములా వెతకటం. అందుకే ప్రాఫిట్ అండ్ లాస్లో 20 ఫార్ములాలు, టైమ్ అండ్ డిస్టెన్స్కి 30 ఫార్ములాలు, ఇలా వందల ఫార్ములాలు గుర్తుపెట్టుకోలేక మనం చస్తున్నాం. ఈరోజు క్లాస్ అయిపోయేసరికి మీరు ఏ లెక్కనైనా చూసి దీని ఫార్ములా ఏంటి అని అడగరయ్యారు. సింపుల్గా చెప్తున్నాను, దీని లాజిక్ ఏంటి అని ఆలోచించడం మొదటి వరకు మనం చేయబోతున్నాం. ఒకసారి చూడండి. క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అడుగుతాను, లాజికల్ క్వశ్చన్. ఒక గ్రామంలో జనాభా 4800, అందులో 35% మంది మహిళలు ఉన్నారు. అయితే ఆ గ్రామంలో ఉన్న మహిళల సంఖ్య ఎంత అని అడుగుతాను. ఇక్కడ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకుంటాను. పర్సంటేజెస్, లేదా టైమ్ అండ్ వర్క్, లేదా టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి తీసుకుంటాను. దీన్ని మనం ఆలోచించే విధానం ఎలా చేయొచ్చు అనేది ఈరోజు లాజికల్గా ఎలా చేయొచ్చు, ఫార్ములా మెథడ్ ఎలా చేయొచ్చు మనం చూసినట్లయితే, ఫార్ములా మెథడ్ చూడండి. మీకు ఇక్కడ అంటే మనం వచ్చేసరికి ఫార్ములా మెథడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఫార్ములాలు అంటే ఏం చేస్తాం? పర్సంటేజ్ వాల్యూ బై 100 ఇంటూ టోటల్ వాల్యూ, అంటే 35/100 ఇంటూ 4800. అంటే 30 సున్నాలు సున్నాలు క్యాన్సిల్ మనకి 0 క్యాన్సిల్ చేసామనుకోండి, ఏమవుతుంది? సింపుల్గా సో 2 సున్నాలు 2 సున్నాలు. సో ఇక్కడ ఏమవుతుంది? 35 ఇంటూ 48. మళ్ళీ ఈ క్యాల్కులేషన్ చేయడానికి నియర్గా ఆన్సర్ అయితే వస్తుంది 1680. అంటే దీనికి వచ్చేసరికి 45 నుంచి 60 సెకండ్లు. మరి దీన్ని లాజికల్గా ఎలా చేస్తున్నానో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సింపుల్గా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ దీన్ని ఎప్పుడు కూడా పర్సంటేజ్లో మనం ఎప్పుడు 10% కానీ, 1% కానీ, లేదా 5% కానీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 4800లో 10% అంటే ఎంత అవుతుంది అనేది పక్కన పెడితే, ముందు 100% అంటే 4800 కాబట్టి అక్కడ ఒక సున్నా తగ్గుతుంది అని చెప్పేసి, అంటే 10% తీసుకుంటే మనకి ఏమవుతుందనా 480 అవుతుంది. అంటే వాడు అడిగింది 35% కదా, 35% కాబట్టి ఇక్కడ 30% తీసుకోవాలి. అంటే 3 ఇంటూ 480, సింపుల్గా 1440. 1440, ఓకేనా? 3 ఇంటూ 408. దాని తర్వాత వాడు అడిగింది 5% కదా, అంటే 1440 పక్కన పెడితే 480లో సగమే కదా మనం తీసుకోవాల్సింది. అంటే 480లో సగం ఎంత? 240. మరి ఈ 240 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1680. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అవునా? ఈ విధంగా చేసుకుంటే కనుక ఓకే, ఈ విధంగా చేయొచ్చు. మరి అలా కాకుండా మరి వేరే దానికి వర్కౌట్ అవుతుందా సార్ అంటే, మిగతా వాటికి కూడా వర్కౌట్ అవుద్ది. బట్ మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్ లాజికల్గా ఆలోచించడం మొదలవ్వాలా. అది సింపుల్ లాజిక్. ఇప్పుడు వేరే ప్రాబ్లం చూద్దాం దీంట్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బార్ వడ్డీ కానీ, చక్ర వడ్డీ కానీ తీసుకున్నాం. అప్పుడు ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ని మనం ఎలా ఆలోచించాలా? ఓన్లీ పర్సంటేజే కాదు, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ని మనం ఎలా ఆలోచించాలో కూడా ఇక్కడ నిష్పత్తి అనుపాతంలో చూద్దాం. ఏ మరియు బిల జీతాల మధ్య నిష్పత్తి 5:7. వారిద్దరి మొత్తం జీతం 48,000. అయితే బి యొక్క జీతం ఎంత అన్నాడు. మరి దీన్ని మామూలు పద్ధతిలో చేస్తే ఏమవుతుంది? 5:7 కాబట్టి 5x 7x అని చెప్పి తీసుకుంటాం. ఈ పాత పద్ధతిలో మళ్ళీ 12x టోటల్ వాల్యూ తీసుకొని ఎంత అవుతుందని 12x అంటే 48,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 48,000 డివైడెడ్ బై 12 తీసేసుకుంటే 4,000 రూపాయలు. మళ్ళీ వాడు అడిగింది బి జీతం కాబట్టి బి జీతాన్ని మనం తీసుకుంటే కనుక ఎంత? 7 కదా, 7 4 జస్ అంటే 28,000. మరి దీన్ని లాజికల్గా ఎలా చేయొచ్చు? సింపుల్గా తీసుకుంటే 5:7 తీసుకుంటే కనుక మన ఆలోచన విధానం ప్రకారం 5:7 తీసుకుంటే 12 భాగాలు. అవునా?
12 భాగాలు ఎంత అవుతుంది మనకి? 48,000 రూపాయలు. వాడు అడిగిన భాగం ఎంత? 7 భాగాలు. సో 7 భాగాలు ఎంత? సో 12 నాలుగులు 48. అవునా? 12 నాలుగు 48. అలానే 7 నాలుగులు ఎంత అవుతుంది? 28. 28,000. మరి ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఇచ్చారనుకోండి, మనం ఏం వాడచ్చు? 5:7కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 2 పార్ట్స్ ఎంత? అంటే 2 పార్ట్స్ ఎంత అంటే 2000. అంటే ఇప్పుడు 4 8. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు, ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ ఏమీ వాడలేదు. కేవలం మన ఇంట్లో లెక్కల్ని ఎలా వేస్తున్నామో అదే లాజికల్ థింకింగ్ అనేది మనం చేయగలుగుతున్నాం. అవునా? దీన్ని మనం తీసుకోవచ్చు. అయితే మనకి అర్థమెటిక్లో 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. 1 శాతాలు, 2 నిష్పత్తులు, 3 కామన్ సెన్స్ అంటారు. అంటే పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, కామన్ సెన్స్. దీన్ని మనం ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఇలా కాకుండా మీరు ఇంకా చెప్పాలి అంటే సింపుల్గా చెప్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ ఒక్కరి కల కాదండి, మన తల్లిదండ్రుల కల. వాళ్ళు చూడబోయే ఆనందం. ఈ ఆనందానికి మనకి ఫార్ములాలు అసలు అడ్డు రాకూడదు. ఇలా అర్థమెటిక్ మొత్తం ఫార్ములాలు లేకుండా మనం నేర్చుకోగలిగితే సింపుల్గా మనం చాలా లాజికల్ థింకింగ్ చేయొచ్చండి. మీకు ఆల్రెడీ నేను గత 16 సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఒక 1,00,000 మెంబర్స్కి పైగానే స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు మన దగ్గర వన్ టైం ఫీజు తోటి ఈ జాబ్ వచ్చేంత వరకు కోచింగ్ ఉంటుంది. ఇక్కడ రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ అన్నిటికి కలిపి అంటే డిఫరెంట్ ఆన్లైన్లో ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటుందండి. సింపుల్ లాజిక్. నా లాజిక్ ఏంటంటే బట్టి పట్టద్దు, లాజిక్ వదలొద్దు. ఓకేనా? మీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయాణంలో నేను తోడుంటానండి. మరిన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ మీద చూద్దాం. 8,000 రూపాయల అసలుపై సంవత్సరానికి 12% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ ఎంత? వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ 8,000 రూపీస్ ఎట్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 12% per annum. మరి దీన్ని మనం PTR/100 ఫార్ములాలో చేస్తున్నాం. మీకు ఎదురుగా డైరెక్ట్గా పెడుతున్నాను. ఎందుకని మీకు ఈజీగా అర్థం కావటం కోసం ఈ పద్ధతిని ఎదురుగా మీకు చెప్తున్నాను. చేస్తే ఇప్పుడు చూడండి, PTR/100 వేస్తే మనకి 8,000 ఇంటూ 3 ఇంటూ 12 టైమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫైనల్గా మనం ఏం చేస్తాం అంటే జీరోస్ని కొట్టేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేస్తున్నాం. చేసిన తర్వాత చివరిగా ఆన్సర్ ఎంత అవుతుందంటే 2,880 రూపాయలు. బట్ ఇదే పద్ధతిని మనం వేరే పద్ధతులు ఎలా చేయొచ్చు అంటే షార్ట్ కట్లో ఎలా చేయొచ్చు ఒకసారి చూడండి. సింపుల్గా బ్రెయిన్ గేమింగ్. ఇక్కడ 8,000 రూపాయలు 12% 3 సంవత్సరాలు. అంటే మనం 12 సంవత్సరం కాబట్టి 3 సంవత్సరాలకి ఎంత? 12 3 36%. మనకి ఇందాక చెప్పినట్టుగా మీకు ఏం చెప్పాను? ఫస్ట్ బ్రెయిన్లో 8,000 రూపీస్లో 10% ఎంత అని తీసుకోండి అని చెప్పాను. ఓకే, 10% ఎంత? 800 రూపీస్. అంటే మనకి ఎంత తీసుకుంటాం? 3 కాబట్టి 36% కాబట్టి ఫస్ట్ 30 ప్లస్ 6% పెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుంది మీకు? 3 24 అంటే 2,400 రూపాయలు అవుతుంది. దాని తర్వాత ఇంకెంత శాతం కావాలా? 6% కావాలి. ఇంతకు ముందులో కూడా మీకు చెప్పాను. ఏం చెప్పాను? 10% 1% బ్రెయిన్లో తీసుకోండి అని. 10% అంటే 800 అన్నప్పుడు 1% ఎంత? 8 రూపీస్. అంతే కదా? 8 రూపీస్, సారీ 80 రూపీస్. 80 రూపీస్. అప్పుడు 6% అంటే ఎంత అవుతుంది? 6 400, అంటే 48 అవుతుంది. ఇంకా 0 ఉంది కాబట్టి 480 రూపాయలు. దీన్ని సింపుల్గా బ్రెయిన్లో ఏం చేస్తాం? 2,400 ప్లస్ 400. ఇది చేయగా మీకు ఈజీ అవుతుందండి. సో ఇది ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటిది మనం మరిన్ని అంటే వీడియోలు చేసి నీట్గా నేర్చుకోవాలి అంటే ఏం లేదు. మనం ఇందాక చెప్పినట్టుగా బట్టి పట్టద్దు, లాజిక్ వదలొద్దు. ఇదే నేను చెప్పేది. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీతో ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటాను. సో నా లక్ష్యం ఒకటే, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకి మ్యాథ్స్ అనే భయం పోగొట్టడం. ఇది స్లోగా ఇంప్రూవ్మెంట్ చేస్తాను. నా యొక్క ఎక్స్పీరియన్స్ 16 సంవత్సరాల నుంచి నేను ఏదైతే టీచ్ చేశానో ఈ లాజిక్లన్నీ మీకు 1 బై 1 అన్నీ నేను చేస్తాను. ఇప్పుడే ఫాలో అవ్వండి.